భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు ఆధ్వర్యంలో హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల భద్రుల ఆశ్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారెడ్డి. భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, అందుకు ప్రతి భారతీయుడు తన వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది కేంద్రం. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, వేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఈ రోజు 26 నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా 2 నెలల ముందు, అంటే 1949 నవంబర్ 26న. రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి నివాళులర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం జనగణమనను స్వాతంత్ర సమరయోధురాలు పూర్ణిమ బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడిన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పతనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి, సుచరిత, వసుధ, హరిత, రాజేందర్ రెడ్డి, పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.